రేపు గురువారం మార్చి 27న రిలీజ్ అవుతున్న మలయాళ పాన్ ఇండియా సినిమా ఎంపురాన్ లూసిఫర్ పార్ట్ 2 L2. హీరో మోహన్ లాల్, డైరెక్టర్ వచ్చి పృథ్వీరాజ్, మరో హీరో అతను కూడా యాక్ట్ చేశాడు. లూసిఫర్ 5 ఏళ్ల క్రితం వచ్చి పెద్ద హిట్. ఇప్పుడు లూసిఫర్ పార్ట్ 2 ఎంపురాన్. ఇక ఈ సినిమా ఎంత కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు, ఎంత వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అని లెక్కలు చూస్తే, ముందుగా బడ్జెట్ విషయం మాట్లాడితే బడ్జెట్ వచ్చి ఈ సినిమాకు 150 కోట్లు అయింది. అంటే అందులో 75 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు సినిమా మేకింగ్కి. మిగతా 75 కోట్లు మన మోహన్ లాల్ అండ్ పృథ్వీరాజ్ సుకుమార్ అంటే రెమ్యూనరేషన్స్ అవి ఇంకా వాళ్ళు తీసుకోలేదు అన్నారు. సో రెండు కలిపితే 150 కోట్లు. ఇక కేరళలో ఈ సినిమా మేజర్గా రావాల్సింది బిజినెస్. ఈ సినిమా కేరళ నుంచి 60 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు కేరళలో. ఇది హయ్యెస్ట్ బిజినెస్ కేరళలో. అంటే ఒక కేరళ స్టేట్లోనే ఈ సినిమా 120 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయాలి, అప్పుడే 60 కోట్ల షేర్ వస్తుంది. ఇక ఆ తర్వాత కర్ణాటక, తమిళ్, హిందీ అన్నిటి కలిపి ఒక 5 కోట్లకు అమ్మారు. అంటే ఒక 10 కోట్లు రావాలి పాన్ ఇండియా లెవెల్లో. ఇక మేజర్గా మలయాళంకి ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమాని 30 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే ఓవర్సీస్లో మలయాళం మార్కెట్ నుంచి ఈ సినిమాకి 60 కోట్లు గ్రాస్ రావాలి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని 5 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లు రావాలి. అలా 60 కేరళ, 30 ఓవర్సీసు, 90, 5 తెలుగు, 5 మిగతా పాన్ ఇండియా హిందీ, తమిళ్ అండ్ కర్ణాటక. అంటే 100 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 100 కోట్ల షేర్ రావాలంటే 200 కోట్లు గ్రాస్ రావాలి. నాకు తెలిసి ఇది చాలా ఈజీ టార్గెట్. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్ అలా ఉంది. ఆల్రెడీ ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ మొదటి రోజుకి 47 కోట్లు ఉంది గ్రాసు. మొదటి వీకెండ్కి 72 కోట్లు గ్రాస్ ఉంది. అంటే మొదటి వీకెండ్లో 100 కోట్లు వచ్చేస్తే మిగతా 100 కోట్లు వచ్చేసి సినిమా ఖచ్చితంగా హిట్ అయిపోతుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది అంటే ఇక మలయాళం ఇండస్ట్రీకి మరో బాహుబలి కాబోతుంది ఈ సినిమా. అంత హైప్ ఉంది, అంత అంత బజ్ ఉంది ఈ సినిమాకు. ఇక రేపు కావాల్సిందల్లా రిలీజ్ అయ్యాక మంచి బాగుంది అనే టాక్ రావడమే ఆలస్యం, అంతే. అది మన మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ ఎంపురాన్ లూసిఫర్ పార్ట్ 2 డైరెక్టర్ బై పృథ్వీరాజ్ సుకుమారన్. బిజినెస్ టార్గెట్ వచ్చేసి 100 కోట్ల షేర్, అంటే 200 కోట్లు గ్రాస్ రావాలి. కేరళకి 60 కోట్లకు అమ్మారు, ఓవర్సీస్కి 30 కోట్లకు అమ్మారు, తెలుగుకి 5 కోట్లకు అమ్మారు, మిగతా భాషలు హిందీ, తమిళ్ అండ్ కర్ణాటక కలిపి 5 కోట్లకు అమ్మారు. అలా 100 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే 200 కోట్లు గ్రాస్ రావాలి. సినిమా బడ్జెట్ వచ్చి 150 కోట్లు. అందులో 75 కోట్లు కాస్ట్ మేకింగ్కి వెళ్ళింది, 75 కోట్లు వీళ్ళిద్దరు రెమ్యూనరేషన్ ఇంకా తీసుకోలేదు, లాభాలు వచ్చాక తీసుకుంటామన్నారు. ఇక సినిమా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 72 కోట్లు గ్రాస్ ఉంది ఆల్రెడీ. ఇక ఆఫ్లైన్ టికెట్స్ మొదటి వీకెండ్లో ఖచ్చితంగా 100 కోట్లు మినిమం వస్తాయి. సినిమా బాగున్నా బాగాలేకున్నా. బాగుంది అంటే ఇంకా 200 కోట్లు ఈజీగా వచ్చి ఇంకా అంతకు మించి వెళ్ళి ఈ కేరళ సినిమా ఇండస్ట్రీలో మొదటిసారి 300 కోట్లు గ్రాస్ కొట్టబోయే సినిమా కాబోతుంది. ఆల్రెడీ కొత్త రికార్డులు పెట్టింది అడ్వాన్స్ బుకింగ్ రూపంలో. మొదటి రోజుకి 47 కోట్ల గ్రాస్ అనేది అడ్వాన్స్ బుకింగ్ అనేది ఇంతవరకు ఏ మలయాళ సినిమాకి రాలేదు. అలాగే మొదటి వీకెండ్కి 72 కోట్ల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్ అనేది ఇంతవరకు ఏ మలయాళ సినిమాకు రాలేదు. సో రేపు ఓపెనింగ్స్ మొదటి రోజు 50 కోట్ల గ్రాస్ మొదటి రోజు మినిమం. అది ఫస్ట్ సినిమా కాబోతుంది మలయాళం ఇండస్ట్రీకి. అలాగే మొదటి వీకెండ్లో 100 కోట్ల గ్రాస్ కొల్లగొట్టబోతున్న మొదటి మలయాళ సినిమా కాబోతుంది. సో ఏ విధంగా చూసుకున్నా ఈ సినిమా మలయాళం ఇండస్ట్రీకి అంటే మనకు బాహుబలి ఎలాగో అలా కాబోతుందని క్లియర్ కట్గా తెలుస్తుంది. కావాల్సిందల్లా సినిమా బాగుంది అనే టాక్ రావడం మాత్రమే పెండింగ్. ఓకే, బాయ్.